హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాము. ముందుగా లైనింగ్ని తడిపి ఆరబెట్టుకొని ఫోల్డింగ్స్ మన వైపు ఉండే విధంగా 2 ఫోల్డ్స్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా లైనింగ్కి కింది వైపున హెచ్చు తగ్గులు లేకుండా ఇలా స్కేల్తో స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మార్జిన్ కోసం ఒక లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎంతో చూసుకొని మార్కింగ్ వేసుకోవాలి. ఈ మార్కింగ్ని ఇంకొక వైపు కూడా వేసుకున్నట్లయితే స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు నెక్ హైట్ ఎంత ఉందో చూసుకోవడానికి నెక్ కింది భాగంని కొలుచుకుంటే నెక్ హైట్ అనేది మనకు తెలుస్తుంది. ఇలా మనకు వచ్చిన మార్కింగ్కి 1/2 ఇంచు మందం పైకి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్ విడ్త్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ నెక్ విడ్త్ అనేది సైజుని బట్టి మారుతూ ఉంటుంది. చిన్న సైజు వాళ్ళకి 2 ఇంచులు పెడితే సరిపోతుంది. మీడియం సైజ్ వాళ్ళకి 2.5 ఇంచులు పెడితే సరిపోతుంది. పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 2.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఇక్కడ నేను నెక్ షోల్డర్ 2 కలిపి 5.5 ఇంచెస్ వరకు తీసుకున్నాను. దీంట్లో 2.5 ఇంచుల వరకు నెక్ విడ్త్ తీసుకొని 3 ఇంచెస్ వరకు షోల్డర్ తీసుకున్నాను. మిగతా 1/2 ఇంచు కుట్లకి సరిపోతుంది. ఇప్పుడు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని సగానికి ఫోల్డ్ చేసినట్లయితే మనకి నడుము కొలత అనేది తెలుస్తుంది. ఈ నడుము కొలతకి 1 ఇంచ్ డాట్స్ కోసం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మార్జిన్ కోసం 1.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చెస్ వైపు భాగాన్ని ఇలా కొలుచుకొని మార్కింగ్ వేసుకోవాలి. మనకు వచ్చిన మార్కింగ్కి 1/2 ఇంచ్ మందం పైకి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ వైపు మార్కింగ్ని అదేవిధంగా స్టిచ్చెస్ వైపు మార్కింగ్ని కలుపుతూ ఎల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఎల్ షేప్ దగ్గర కార్నర్ మార్కింగ్ అనేది 1 ఇంచ్ కానీ 1.5 ఇంచెస్ కానీ తీసుకొని ఆమ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ ఆమ్ రౌండ్ డ్రా చేసేటప్పుడు హ్యాండ్తో కానీ లేదంటే ఇలా కర్వ్ స్కేల్తో కానీ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ నుంచి చెస్ట్ కొలతని తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా సైజ్ బ్లౌజ్ నుంచి చెస్ట్ కొలతని తీసుకోవాలి. ఈ కొలత వచ్చేసి నాకు 22.5 ఇంచెస్ వరకు వచ్చింది. దీన్ని సగానికి ఫోల్డ్ చేసినట్లయితే 11.5 ఇంచెస్ వరకు వస్తుంది. ఈ 11.5 ఇంచెస్ని లైనింగ్ మీద మార్కింగ్ వేసుకోవాలి. ఈ చెస్ట్ కొలతకి 1.5 ఇంచ్ వరకు మార్జిన్ మనం యాడ్ చేసుకోవాలి కుట్ల కోసం. ఇప్పుడు స్టిచ్చెస్ మందం కొద్దిగా క్లాత్ను వదిలి ఆమ్ రౌండ్ అనేది ఇలా వీడియోలో చూపించిన విధంగా చెక్ చేయాలి. ఇలా చెక్ చేసినట్లయితే మనకు ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా రావాలి. ఇలా ఆమ్ రౌండ్ చెక్ చేసిన తర్వాత ఫిట్టింగ్ లైన్ని మార్జిన్ లైన్ని కలుపుతూ ఇలా 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నడుము భాగంలో డాట్స్ మార్కింగ్ వేసుకోవాలి. ఈ డాట్స్ మార్కింగ్ అనేది ఫోల్డింగ్ వైపు నుంచి 4 ఇంచెస్ డిస్టెన్స్లో మార్కింగ్ వేసుకోవాలి. ఈ డాట్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్ ఉండే విధంగా, డాట్ విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ ఉండే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. డాట్స్ నుంచి కుట్ల వైపు 1/2 ఇంచ్ ఉండే విధంగా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి డాట్స్ అనేది కంపల్సరీగా 1 ఇంచ్ ఉండే విధంగా డాట్స్ మార్కింగ్ వేసుకోవాలి. అదేవిధంగా డాట్స్ దగ్గర నుంచి కుట్ల వైపు 1/2 ఇంచ్ ఉండే విధంగా ఇలా లైన్ డ్రా చేసుకున్నట్లయితే మనకు స్టిచ్చెస్ వైపు భాగంలో ముడతలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనం పెట్టుకున్న మార్కింగ్స్ ప్రకారం డాట్స్ దగ్గర అదేవిధంగా ఫిట్టింగ్ లైన్ దగ్గర క్లచ్ మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ జారకుండా ఉండడానికి నెక్ వైపు భాగంలో 1/2 ఇంచ్ అనేది ఇలా వీడియోలో చూపించిన విధంగా తగ్గించుకోవాలి.